ఒకటవ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 21వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. హేమంత్ చదువుతాడు, కలిసి దేవుని వాక్యాన్ని పలుకుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీషము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేయి ఉన్నావు. నీ రక్షణ వలను అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తమును నీ శత్రువులందరికీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే వారికి చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు రచించిన కీర్తన ఈ 21వ కీర్తన.
దావీదు తాను తన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకున్నాడో, శత్రువులు తన మీదకి లేచినప్పుడు దేవుడు ఎలా అతనికి జయమిచ్చాడో మంచి సంగతులు ఇందులో పొందుపరిచాడు. రెండవ వచనంలో అన్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అన్నాడు. మనోభీష్టము, హార్ట్ డిజైర్, మనసులో ఉన్నటువంటి కోరిక. బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైన సంగతులు దేవుని గురించి మనకు తెలియపరుస్తుంది. మన మనసులో ఉన్న వాటిని తీర్చే దేవుడు, సఫలం చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఏముంటుంది మనసులో అంటే, గమనించండి, అతను ఏం ప్రార్థన చేస్తున్నాడు, అతని మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాడంటే, మీరు గమనిస్తే దావీదు దేవునిలో ఆనందించే వ్యక్తి, దేవునిని బట్టి అతిశయించే వ్యక్తి, దేవుని నీతిని వెంటాడే వ్యక్తి, దైవ చిత్తానుసారంగా జీవించడానికి తాపత్రయపడే వ్యక్తి. మనం గమనిస్తే ఎవరైతే దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుతారో వారి ఆలోచనలు, వారి కోరికలు, వారి యొక్క ఇష్టాలు వేరుగా ఉంటాయి. చాలాసార్లు మనం దీన్ని గ్రహించాం. 15వ అధ్యాయం యోహాను సువార్తలో 7వ వచనంలో మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అనే వచనం చదువుతాం. దానికి ముందు చాలా అద్భుతమైన పదాలు ఉన్నాయి. మీకేది ఇష్టమో అడుగుడి అంటే ఎంత బాగుంది అది. అంటే మీ ఇష్టం ఏదైనా సరే అది మీకు అనుగ్రహించబడుతుంది అని ఉంది. ముందుది మనం వదిలేస్తే పొరపాటుగా అర్థం చేసుకోవడానికి ప్రమాదం ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, చేస్తున్నారా సంతోషవాక్యం దీట్లను, మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. ఎలాంటి ఇష్టాలు ఉంటాయి? దేవుని వాక్యంలో నిలిచి ఉన్న వ్యక్తి, హృదయమందు దేవుని వాక్యాన్ని నింపుకున్న వ్యక్తికి ఎలాంటి ఇష్టాలు ఉంటాయి, ఎలాంటి కోరికలు ఉంటాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే దైవ సంబంధమైన ఆలోచనలే. దేవునికి ఏది నచ్చుతుందో అదే ఇతనికి నచ్చుతుంది. దేవుడు ఎలా లోకరక్షణ కొరకు ఆరాటపడుతున్నాడో అలాగే ఆ వ్యక్తి కూడా అలాగే ఆరాటపడతాడు. మీకు ఏది ఇష్టమో అడగండి. చూడండి, దావీదు అంటున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలం చేయొచ్చు. అతడు రాజే కావచ్చు, అతడు అందరి కోరికలు తీర్చేయగలిగే స్తోమతలోనే ఉండొచ్చు కదా. వీలైనంతవరకు రాజు దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ, ఎబిలిటీని బట్టి చాలా వరకు పనులు జరుగుతాయి, చాలా వరకు మనుషుల కోరికలు సిద్ధింపబడతాయి, తీర్చబడతాయి. కానీ మరి ఇతని కోరికలు ఎవరు తీరుస్తారు అంటే అద్భుతమైన మాట అక్కడ వాడాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చి ప్రార్థన నీవు మానక
ఎంత అద్భుతమో కదా. మానక అంగీకరించే దేవుడు, మనోభీష్టములు సఫలము చేసే దేవుడు. ప్రియులారా, దేవుని విషయంలో మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు, మన ప్రార్థన ఎందుకు వింటలేదు? దేవుడు వారికి అడిగిన అన్ని ఇస్తున్నాడు, మనకెందుకు ఇవ్వట్లేదు? ఇలా చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇతరులతో పోల్చుకొని ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఇచ్చాక మనకి ఇవ్వలేదనే బాధ ఇంకెక్కువ అయిపోద్ది. గమనించండి, దేవునిలో ఆనందించే వ్యక్తి, దేవుని నీతి కొరకు ప్రాకులాడే వ్యక్తి అభీష్టాలు వేరుగా ఉంటాయి. తన కొరకు తాను, తన మహిమ కొరకు తాను, తన సుఖం కొరకు తాను అడిగే కోరికలు వేరుగా ఉంటాయి. దైవజనులు రాశారు, ఇచ్చుటకే నేను అడిగేదను, నీకిచ్చుటకే పొందేదను. అంటే అడిగేది కూడా, ప్రభువా నాకు ఇవ్వు, పని బోర్లంత ఉంది, డబ్బులు చాలా అవసరం ఉంది, ఇస్తే మళ్ళీ ఏం చేస్తా దాన్ని అంటే, ఇచ్చుటకే నేను అడిగేదను. వీఆర్ ఆస్కింగ్ నాట్ ఫర్ అవర్ సెల్ఫిష్ నీడ్స్. మనం ఏదో మన సొంత స్వార్థ కోరికల కొరకు కాదు. అలాంటి కార్యాలన్నీ దేవుడు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మీరు అడుగుచున్నారు కానీ మీకేమీ దొరుకుటలేదన్నాడు. మీరు ఏమీ పొందుకోవట్లేదు. దానికి కారణం మీ యొక్క హృదయం సరిగ్గా లేదు. ప్రియులారా, గమనించండి, చాలాసార్లు మనం అడిగిన వాటిని పొందుకోలేకపోవడానికి మన హృదయంలో ఉన్న మన ఉద్దేశాలు దేవునికి మాత్రమే తెలుసు. అడిగేది అందరికీ వినపడద్ది, కానీ నువ్వు ఏం అడుగుతున్నావో, ఎందుకు అడుగుతున్నావో, ఎలా అడుగుతున్నావో ప్రభువుకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, దురుద్దేశాలతో అడగడం చాలా ప్రమాదకరం. ఒకవేళ అలా అడిగిన వారికి దేవుడు ఇస్తే, అతడు సమాజాన్ని ఎంతో పాడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, గారడీ సీమోను డబ్బులు పెట్టి అడిగాడు, ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి ఇట్లా పరిశుద్ధాత్మ రావాలని. మీరు ఆలోచన చేయండి, అపోస్తలులు దేవుని దగ్గర ఏం అడగల, ఇదిగో మేము పలానా వాళ్ళ మీద చేతులు పెడతాం, ఆత్మను కుమ్మరించేయనేం అడగల. వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, పరిశుద్ధాత్మ కొరకు ప్రాకులాడుతున్నారు, ఆత్మకార్యాల కొరకు ఆరాటపడుతున్నారు. కాబట్టి దేవుడే వారికి అనుగ్రహించాడు. అలా పొందుకున్న దాన్ని చూసి ఇతను కూడా అడుగుతున్నాడు. ఎవరి మీద చేతులుంచితే వారి పరిశుద్ధాత్మను పొందుకోవడం మంచి కోరికే, కానీ ఎలా పొందుకోవాలంట? డబ్బులు వేస్తాడంట, ఇచ్చేయాలంట. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా డబ్బులతో కొనుక్కుంటే చెప్పండి. ఇప్పుడు నా దగ్గర పాటల పుస్తకం ఉంది, ఇది ఒక 100 రూపాయలు పెట్టి ఒక చోట కొన్నాను. మీరు అడిగారు అనుకోండి, సర్లే అమ్మా ఒక 50 రూపాయలు ఇవ్వు, ఇచ్చేస్తలే అనొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళేం కొనుక్కున్నది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చింది. అది కూడా ఎందుకొరకు ఇచ్చింది? దైవ కార్యం జరుగు నిమిత్తమై, దైవరాజ్యం కట్టబడి నిమిత్తమై. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో అతడు అడిగాడు. బైబిల్లో రాయబడింది, అతడు అడిగాడు కానీ అతనికి దొరకలా. ఇక్కడ దావీదు అంటున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చూడండి ప్రియులారా, మన ప్రార్థనలు మానక అంగీకరించబడాలంటే మనము దైవ చిత్తానుసారమైన ఉద్దేశాలు కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. వారంలో ఒక్కరోజు మందిరానికి వచ్చేది, మహా అయితే గంటన్నర వాక్యం అన్ని కలిపి, అది కూడా జాగ్రత్తగా టైం చూసుకుని చెప్తున్నాను నేను. అయినా కూడా మీకు కష్టమైతే చెప్పటం నా ధర్మం, సరిచేయాలనుకోవటం నా ధర్మం, ఇక అదంతా మీ ఇష్టం. ఓదమని చెప్పాడు. బోర ఊతే ఇక తర్వాత సంగతి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. అర్థమవుతుందా? మీరందరూ మారిపోవాలనే నేనేం చెప్పను, నా ధర్మం ప్రకారమే చెప్తా. అందరూ మారాలనే ఉంది. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు, మాటలు చెప్పుకునే వాళ్ళు మాటలు చెప్పుకుంటారు, బైబిల్ అక్కడ పడేసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అర్థమవుతుందా? కనీసం చూసి కూడా ఎందుకు చెప్పలేదురా అని రేపు నన్ను అడగకుండా నేను నా ధర్మం చెప్పుకెళ్ళిపోతా. యేసు రక్తమే జయం. మీలో కొద్దిమంది చెప్పండి, అసలు ఏమీ భయము భక్తి లేకుండా మందిరానికి వస్తున్నారు. అసలు మందిరానికి వస్తున్నారు కానీ కొంచెం కూడా భయం లేదు. అర్థమవుతుందా? అది అలా చెప్పడానికి నాకు చింత బాధగా ఉంది, విచారం. భయము భక్తి ఉంటే మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, ప్రభు మన ఉద్దేశాలు చూస్తాడు. రాజు యొక్క ఉద్దేశాలు దావీదు జీవితంలో మీరు గమనిస్తే, దావీదు జీవితంలో ఒక్క సందర్భంలో తప్ప మిగతా ఎక్కడాను అతనికి దురుద్దేశాలు లేవు. ఎక్కడా దైవ నీతిని కోల్పోయి తప్పి బ్రతికినట్లుగా మనం చూడం. ప్రియులరా, ప్రభు మనం చూస్తున్నాడు. మన నోటి నుండి వచ్చే ప్రార్థన చెవులున్న వాళ్ళకు మాత్రమే వినపడద్ది, కానీ హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఉన్నాడు. కేవలం మన నోట్లో నుంచి వచ్చే ప్రార్థనే విని సరిపెట్టుకోడు, మన ఉద్దేశాలు చూస్తాడు. ఉద్దేశాలు దైవజనునికి తెలియదు. ప్రార్థన చేయండి అయ్యగారు అంటే మేము కూడా ప్రార్థన చేసేస్తాం. మాకేం తెలుసు మీ లోపల ఏముందో? తెలీదు. ప్రభువుకు తెలుసు. ఎంత ధైర్యంగా మాట చెప్పుకోరు. మానక అంగీకరించుచున్నాం అన్నాడంటే ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క నీతిని మొదట వెతకండి, దేవుని యొక్క చిత్తాన్ని మొదట వెతకండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాకులాడండి. ప్రభు మీ ప్రార్థనలు అంగీకరిస్తాడు. మీ హృదయంలో ఉండే కోరికలు ఎలా ఉంటాయంటే, దైవనీతిని నెరవేర్చే కోరికలు ఉంటాయి. దైవరాజ్యం నిర్మించబడేటట్లుగా, విస్తరించబడేటట్లుగా మీ మనసులో నుండి ఆలోచనలు బయటకు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అబ్బాయి పెళ్ళి గ్రాండ్గా జరగాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు. ఎట్లా ఉంటుంది అది? వినే వాళ్ళందరికీ తప్పేమీ లేదు దాంట్లో అనిపిస్తుంది. కానీ నీ అంతరంగంలో ఏముంది గ్రాండ్ అంటే అనేది ప్రభు చూస్తాడు. ఎవరు అబ్బాయి పెళ్ళో చూసావు నువ్వు? చెప్పండి. కొద్దిమంది అట్లా ఉంటాయి కదా. ఇంకా మాట్లాడుకుంటే మీకు నచ్చిన వాళ్ళ పెళ్ళి చూసావు, మీరు ఇష్టపడని వాళ్ళ పెళ్ళి చూసావు, వాళ్ళది బాగా జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకంటే ఎక్కువ
చెయ్యాలి. అందరూ చెప్పుకోవాలి, వచ్చి చెప్పాలి, వచ్చి ఇదిగో ఆడున్నాడే, ఆడేం చేశాడు, నువ్వు చేసావు బాగా. అర్థం. స్వకీయ మహిమను వెదికే వారి కోరికలు ఏం తీర్చబడవు. ఒకవేళ తీర్చబడినా అతడి కోరిక తీర్చబడటాన్ని బట్టి దేవునికి ఏం మహిమ ఉండదు. కాబట్టి ప్రియులరా, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదు అంటున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక, దానికి మూల కారణం 7వ వచనంలో అనుకుంటా అంటాడు, అతడు సర్వశక్తుని యందు నమ్మిక ఇంచుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళు ఆనందించే వ్యక్తి దావీదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి అడుగు వేసే వ్యక్తి దావీదు. దేవుని స్తోత్రం. కాబట్టి భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో ఆనందిస్తూ ఆయన పనిలో పరవశిస్తూ మీరు జీవించండి. ప్రభు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. మీరు చదివితే ఆయుష్యమ్మని అడిగితే దీర్ఘాయుష్ ఇచ్చాడండి. ఎన్ని ఇస్తాడో ఎంత ఉంది. ఎందుకటికి ఎవడు అడిగాడంట, ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, నాయన ఏం కావాలన్నా అంట. అసలు నీ దగ్గర ఎంత ఉందని చెప్పు అన్నా అంట. ఎవరి దగ్గర? ఓరు నాయన, వెండి నాదే, బంగారం నాదే, కనబడుతున్నదంతా నాదే, కనబడనివి ఉన్నాయి అవి కూడా అదే. ఆయన దగ్గర ఏమి లేవు చెప్పండి. మెరుపులు ఎవరైనా పుట్టించగలరా? ఏదో టపాకాయలు వేసి అడావుడు చేయమని చేస్తారు, కానీ మెరుపులు పుట్టించగలరా చెప్పండి? ఓహు అరవమంటే అరుస్తారు, కానీ ఉరుములు రప్పించగలరా చెప్పండి? నువ్వు ప్రధానమంత్రి కావచ్చు, దేశాధ్యక్షుడు కావచ్చు, ఇంకా పెద్ద పదవిలో ఉంటూ ఉండొచ్చు, కానీ నువ్వేం చేయగలవు? దేవుడు అన్నీ చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వకీయ మహిమను వెదికే వారి కోరికలు తీర్చబడవు. స్వనీతి కొరకు ప్రాకులాడే వారి యొక్క ఇష్టాలు దేవుడు నెరవేర్చడు. దేవుని మహిమ కొరకు మీరు ప్రాకులాడండి. దేవుని నీతి కొరకు ప్రాకులాడండి. దేవుని అందు విశ్వాసం ఉంచండి. దేవునిలో ఆనందించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తనకున్న దాన్ని బట్టి రాజు ఆనందించట్లేదంట. తనకి ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి, కానీ వాటిని బట్టి ఆనందించట్లా. దేవుని స్తోత్రం. అన్నా కూడా అంటుంది, 2వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు గ్రంథంలో అద్భుతంగా అంటుంది, నా హృదయం ప్రభువుని బట్టి హర్షిస్తుంది అంటుంది. సమూయేలుని బట్టి కాదు ఆనందించేది. మీలో రకరకాలైన ఆనందాలు ఉన్నాయి మనుషులంగా మనకి, కానీ నిజమైన ఆనందం ప్రభులో ఉంది. 1వ వచనం చదువుతారా? నా హృదయము యెహోవా యందు, హన్నా లేక పుట్టిన తన కుమారుడైన సమూయేలును మందిరానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి అక్కడ ఉంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. దేవుల్లో సంతోషించడం అనేది అన్నిటికంటే శ్రేష్టమైంది. పిల్లల్లో సంతోషిస్తున్నారా? పొలాల్లో సంతోషిస్తున్నారా? చదువుని బట్టి సంతోషిస్తున్నారా? కదా, ఉంటాయి సంతోషాలు కదా. మన ఊర్లో బాబుకి గ్రూప్ 1 జాబ్ వచ్చిందండి, డిఎస్పి పోస్ట్. చాలా సంతోషం, మంచిది. 2019లో బీటెక్ అయిపోతే అప్పటి నుంచి 7 ఏళ్ళ పాటు కష్టపడతానే ఉన్నాడంట, ప్రయాసపడతానే ఉన్నాడు, కోచింగ్లు తీసుకుని.
మొత్తానికి సాధించాడు. సంతోషం. ఈ ఈ ఈ భూ సంబంధమైన సంతోషాలన్నీ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా పర్మనెంట్గా ఉండవు, పూర్తి కాలం ఉండవు. చెప్పండి. నేను పాస్టర్ గారిని ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు మీరంటే, అయ్యా పోయిన సంవత్సరం పెళ్లి చేశాంగా, వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి, వెళ్తున్నాం మాట్లాడటా కానీ అన్నారు. పెళ్ళప్పుడు ఎలా ఉంటారు? ఓరి నాయన, అసలు యేసు రక్తమే జయం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ప్రభువులు ఆనందించడానికి నేర్చుకోవాలి. కొద్దిమంది అసలు మందిరంలోనే ఏంటో సమస్తం పోగొట్టుకున్నట్టుగా కూర్చుంటారు. రావటమే అసలు దెయ్యాలను వేసుకుని వస్తారు. ఇక అంతే, భారం అంతా వేసుకుని కళ్ళు తెరవలేరు, పాట పాడలేరు, చప్పట్లు కొట్టలేరు. ఏం పొందుకుంటారు మీరు ఇక్కడ నుంచి? అసలు చెప్పండి. మీరు ఊరికి ఆలోచన చేసుకుని వచ్చావు, నువ్వు ఏం పొందుకుంటా చెప్పండి. మాకు స్కూల్లో 7th క్లాసులో ఒకడున్నాడు, మానక ప్రతిరోజు స్కూల్కి వస్తాడు. సచ్చిన అక్షరం ముక్క రాదు. నేను 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను, 3వ సంవత్సరం ఇది, రాదు. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా రాదు. ఇక అంతే. ఆ లైన్ పల్లాడికి ప్రతిరోజు చక్కగా యూనిఫామ్ వేసుకొస్తాడు, టక్ వేసుకొస్తాడు, బ్యాగ్ వేసుకొస్తాడు, షూ వేసుకొస్తాడు, అన్నీ ఉంటాయి. ఆడు ఎందుకు వస్తున్నాడో ఆడికే తెలియదు. నేను అనుకుంటాను వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియదు ఎందుకు పంపిస్తున్నారు. పాట పాడకుండా ఏం చేస్తే ఇక్కడికి వచ్చి, చప్పట్లు కొట్టకుండా ఎందుకు వచ్చి ఇక్కడికి? ఏం చేద్దామని వచ్చా? అసలు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని వచ్చావా? దేవునిలో ఆనందించితే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడో, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. అంటే కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు మనకు శ్రేయస్సుని కలిగించవు, కొన్నిసార్లు మనం అడిగేవి మనకు మేలు చేయవు, మనం అట్లా అడుగుతాం. అర్థమవుతుందా? కానీ దేవుడిచ్చేది శ్రేయస్కరమైన ఆశీర్వాదం. శ్రేయస్సు అంటే నీకు అది మంచి చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ ఉన్నారు, గారడీ సిమోన్ అది అడిగాడు, అది అతడికి ఏం మేలు చేసింది? అతన్ని భ్రష్టుడిగా మార్చింది, అతని సాక్ష్యాన్ని అతడు పోగొట్టుకునేటట్లుగా చేసింది. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియదు ఏం అడుగుతామో, కానీ దేవుడు ఏమిస్తాడో తెలుసా? మనకు నష్టం కలిగించే దేవుడు, మన ఇబ్బందికి గురి చేసే దేవుడు. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం అడిగేది మనకు తెలియదు, అది మనకు మేలో కీడో తెలియదు. నాకు తెలుసు అయ్య గారు, నాకు ఆ పిల్లే కావాలి, నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటా, నాకు ఆ పిల్లోడే కావాలి. కొద్దిమంది ఇష్టపడతారు. ఏమనంటే దేవుడు నాకు చూపించాడు అయ్య గారు, యేసు రక్తమే జయం. తర్వాత అయిపోయిన తర్వాత అడగాలి, అమ్మ పెళ్లి చేసుకున్నావుగా, ఎట్టా ఉంది? దేవుడు చూపించాడుగా, క్షేమంగా ఉన్నావా? పరిస్థితి ఎలా ఉంది? బాగా చూసుకున్నారా? ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారా? ఇక చెప్పుకోలేదు, చెప్పుకుంటాకేముంది? చెప్పుకోలేక, చెప్పుకుంటే మళ్ళీ నవ్వుతారని, ఎగతాళి చేస్తారని మనం అడిగే అట్లుంటాయి. కానీ దేవుడిచ్చే అట్లా ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి చిన్న ఉదాహరణ, ఇశ్రాయేలీయులు ఒడ్డు పొడుగు బాగున్నాడని సౌలు రాజుని అడిగారు. మాకు సౌలు రాజుగా కావాలి అని అడిగారు. వాళ్ళు అడిగితే చెప్పండి, దేవుడు సౌలును వారికి రాజుగా ఇచ్చాడు. సౌలు ఎంత ఇబ్బందులకు గురి చేశాడో,
సౌలు కాలంలో ఇశ్రాయేలీయులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చదవచ్చు వాక్యంలో. కానీ అతని తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదుని ఏర్పాటు చేశాడు. అది దేవుడు ఇచ్చినటువంటి సెలక్షన్. అది దావీదు కాలంలో ఇశ్రాయేలీయులు ఎంత ఆశీర్వాదకరంగా ఎదిగారో మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులరా, దేవుడిచ్చేది ఎల్లప్పుడూ మంచి ఇస్తాడు. మనం కోరుకునేది మంచిగా మనకు కనబడచ్చు. ఇవాళ అది మంచి కావచ్చు, రేపు అది ఎలా మారుతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రియులరా, మనము దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోవాలి. విచారించవలసిన విషయం, ఎన్ని సంవత్సరాలన్నా ఒక్క పాట కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయటం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కలిసి పాటకు కలిపేటట్లుగా చప్పట్లు కొట్టడం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత విచారమో కదా, ఎంత విచారమో. మీరు అన్నీ నేర్చుకుంటున్నారు, కానీ దేవుళ్ళు ఆనందించే విషయంలో చాలా వెనుకబడిపోతున్నాం. రాజు దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. అతడు రాజు. ఏముంటాయి అతనికంటే? అన్నీ ఉంటాయి. కోరిన తిండి ఉంటుంది, నచ్చిన బట్ట ఉంటుంది, కావలసిన వాహనాలు ఉంటాయి, హంగు ఆర్భాటం, ఒకడే 100 మంది ప్రజలు చుట్టూ ఉంటారు. ఇవన్నీ పరవశించిపోట్లైనా, వీటన్నిటిలో పరవశించట్లా, వాటన్నిటిని అక్కడ పెట్టి దేవుల్లో పరవశిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, నిజమైన పరవశం ప్రభువులో ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను చూశాను, ఒకడు వాల్ పోస్టర్ చూస్తున్నాడు, సినిమా వాల్ పోస్టర్. వెనకాలడు ఆరుని కొట్టినా కాదు, ఏం వినపట్లాడికి. నీకు అది నోరు తెరిచి మరి యేసు రక్తమే జయం. పిచ్చి ఒక రకం కాదు, ఎన్నో రకాలు పిచ్చి ఎన్నో రకాలు. మనకు ప్రభు పిచ్చి పడితే మంచిది. ఫీనాన్స్ అయ్య గారి భాషలో ఇది మంచి పిచ్చి, ఇది నీకు మంచి ఇచ్చే పిచ్చి, మీకు మంచి చేసేది, నిన్ను మేలుకరమైన మార్గాల్లో నడిపేది. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు మనోభీష్టం, దావీదు ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, జవాబులు ఇస్తున్నాడు, అన్నీ అనుగ్రహిస్తున్నాడంటే దానికి కారణం 1వ వచనం 7వ వచనం. ఆ 2 అనుభవాల్లో మనం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఉందాం. ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించే అనుభవాల్లో ఉందాం. ప్రభు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు, అడిగినవన్నీ ఇస్తాడు, అడిగిన వాటికంటే ఎక్కువే ఇస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. దేవుడి కీర్తన మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.